నమస్కారం అండి. నేను 2 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని తీసుకొని నీళ్లు పోసుకొని అలాగైతే 2 గంటల సేపు నానపెట్టానండి. పులావుకి కావాల్సిన కూరగాయలన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకొని అన్నిటినైతే మాత్రం కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. మన పులావుకి కావాల్సిన మసాలా దినుసులను కూడా నేను తీసుకొని అన్నిటిని పక్కన పెట్టుకున్నానండి. ఒక స్పూను నెయ్యిని మాత్రమే తీసుకొని అవి కాగాక మసాలా దినుసులన్నీ కూడా వేసి అలా వేయించుకున్నానండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేయించానండి. తర్వాత జీడిపప్పును కూడా వేసి అలా వేయించుకున్నాక ఆలు ముక్కలు, బఠానీలు, క్యారెట్టు, తర్వాత బీన్స్ అన్నీ కలుపుకొని అలా వేయించుకున్నాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా దాంట్లో వేసుకొని కాసేపు మగ్గనివ్వాలండి. అన్నీ మగ్గేదానికి కాసంత ఉప్పును ఒక స్పూను ఉప్పునేసి టమాటాలేసి అన్నీ మగ్గనిచ్చానండి. అవి ఆవిరిపోకుండా గ్లాస్‌నైతే పెట్టానండి. ఒక గ్లాసుకి 1 గ్లాసు నీళ్ళైతే పోసానండి. దాంట్లో కొంచెం బాద్షా మసాలా అయితే మాత్రం వేసేసి అలా బియ్యాన్ని కూడా అన్నీ ఏసి కలిపి అలా మూత పెట్టానండి. 2 నిమిషాల పాటు హైలో పెట్టి మిగతా సిమ్‌లో పెట్టండి. ఎంతో రుచిగా ఉంటే మన పులావ్ అయితే తయారైపోయిందండి.